పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. భారత్లో అనేక ఉగ్రవాద దాడులకు సూత్రధారిగా భావిస్తున్న లష్కర్-ఏ-తోయిబా కీలక ఉగ్రవాది అబూ సైఫుల్లా ఖలీద్ పాకిస్తాన్లో హతమయ్యాడు. సింధ్ ప్రావిన్స్లోని మట్లీ ప్రాంతంలో ఆదివారం అతని ఇంటి దగ్గరే గుర్తు తెలియని ముగ్గురు దుండగుళ్లు జరిపిన కాల్పుల్లో సైఫుల్లా హతమయ్యాడు. రజవుల్లా, నిజామని ఖలీద్, వినోద్ కుమార్, మహమ్మద్ సలీం లాంటి అనేక మారు పేర్లతో ఖలీద్ ఇండియా టార్గెట్గా అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 2006లో నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడికి ఖలీద్ ప్రధాన సూత్రధారి. ఆ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే 2005లో బెంగళూరులోని ఐఐఎస్పై జరిగిన దాడిలోనూ అతని హస్తం ఉంది. ఆ దాడిలో ప్రొఫెసర్ మునీష్ చంద్ర పూరి మరణించగా నలుగురు గాయపడ్డారు. ఆ ఘటనలో నిందితులు తప్పించుకోగా ఖలీద్ సన్నిహితుడైన అబూ అనస్ పై ఛార్జ్ షీట్ దాఖలైన అతను ఇంకా పరారీలోనే ఉన్నాడు. 2008లో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో సిఆర్పీఎఫ్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడి వెనుక కూడా ఖలీద్ ఉన్నాడు. ఈ దాడిలో 7గురు భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలోనూ దాడి చేసిన వారు పట్టుబడలేదు. నుండి ఖలీద్ నేపాల్ కేంద్రంగా లష్కరే కార్యకలాపాలను నడిపించినట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ లోని బాదీన్, హైదరాబాద్ జిల్లాల్లో లష్కర్-ఏ-తోయిబా కోసం నియామకాలు చేపట్టడం, నిధులు సేకరించడం వంటి బాధ్యతలను ఖలీద్ కు అప్పగించినట్టుగా తెలిసింది. అతను తన నేపాలీ భార్య నగ్మాబాను కలిసి బాదీన్ లో నివసిస్తున్నట్టు సమాచారం అందుతోంది. భద్రతా సంస్థల కథనం ప్రకారం ఖలీద్ కదలికలను పరిమితం చేసుకోవాలని, అతనికి వ్యక్తిగత భద్రత కూడా కల్పించాలని అతని హ్యాండర్లు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఆదివారం మధ్యాహ్నం దుండగులు కాపు కాసి అతన్ని కాల్చి చంపారు. ఈ ఘటన పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థల అంతర్గత కలహాలు లేదా ఇతర శక్తుల ప్రమేయంపై పలు అనుమానాలకు తావిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.